హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం సింగిల్ వాల్యూ డీకంపోజిషన్ గురించి చూద్దాము. సో ఈ సింగిల్ వాల్యూ డీకంపోజిషన్ అయినా, ఐగన్ వాల్యూ డీకంపోజిషన్ అయినా, ఇవన్నీ కూడా మనం డీప్ లెర్నింగ్లో వీఆర్ యూజింగ్ ఫర్ డీకంపోజింగ్. సో ఇక్కడ ఏం చేస్తున్నాం, సింగులర్ వాల్యూ డీకంపోజిషన్ అంటే ఒక మ్యాట్రిక్స్ ఏ ఇచ్చామనుకున్నాం, దాన్ని 3 మ్యాట్రిసెస్గా సింప్లిఫై చేస్తున్నాం. సో ఇక్కడ చూడండి, ఏ ఈజ్ ఈక్వల్ టు యూ సిగ్మా విటి అంటే ఏని ఏం చేసాం 3 మ్యాట్రిసెస్గా సింప్లిఫై చేసి పెట్టుకున్నాం అనమాట. సో ఇక్కడ ఫస్ట్ ఏం చేస్తుందంటే విటి ఫస్ట్ టర్న్ ఇచ్చిన డేటాని సింపుల్గా చెప్పాలంటే దాన్ని ఒక డేటాని ఒక రబ్బర్ షీట్ అనుకుందాం. సో ఫస్ట్ టర్న్ విటి ఇస్తుంది అనమాట. సో సిగ్మా చెప్తుంది ఎంత స్కేలింగ్ స్ట్రెచ్ చేయాలా, స్ట్రింక్ చేయాలా అనేది చేస్తుంది. ఫైనల్ రొటేషన్ వచ్చేసి ఇవి ఇస్తుంది అనమాట. సో దీని ఎగ్జాంపుల్ ఏంటంటే, సో రబ్బర్ షీట్ ఉందనుకోండి, దాన్ని ఏం చేస్తాం, ఫస్ట్ రొటేట్ చేసేది వీటి రొటేట్ చేస్తుంది. తర్వాత సిగ్మా ఏం చేస్తుంది అంటే ఎంత స్క్వీజ్ చేయాలి, ఎంత ఫోర్స్ అప్లై చేయాలి అనేది సిగ్మా చెప్తుంది. అలాగే ఫైనల్ రొటేషన్ చేసేది వచ్చేసి యూ అనమాట. సో మొత్తం 3 మ్యాట్రిసెస్ ఇక్కడ. సో ఏం చేస్తాం, ఫస్ట్ రొటేట్ చేస్తాం, మళ్ళీ స్ట్రెచ్ చేస్తాం, ఆ తర్వాత మళ్ళీ రొటేట్ చేస్తాం. సో ఐగన్ కానీ సింగిల్ వాల్యూ ఈ రెండు కూడా దీస్ ఆర్ ది ఇంపార్టెంట్ డీకంపోజిషన్ మెథడ్స్ వీఆర్ యూజింగ్ ఇన్ ది డీప్ లెర్నింగ్. సో ఇంకా చూద్దాం, సిగ్మా అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ సిగ్మా చూడండి, ఇదేంటంటే సింగులర్ వాల్యూసే ఉంటాయి ఇక్కడ. సో 8003 అన్నాం. సో ఒక రోలో ఏమో 8 ఉంది, ఇంకో రోలో ఏమో 3 ఉంది. సో ఏది డామినేట్ చేస్తుంది, 8 డామినేట్ చేస్తుంది అనమాట. సో ద లార్జెస్ట్ వాల్యూ విల్ డామినేట్. అలాగే సో ఏ ఉందను, ఏని ఏం చేసాము ఇక్కడ వి సిగ్మా విటీగా మార్చుకుందాం. సో వి ఫైనల్గా రొటేట్ చేస్తే సిగ్మా ఎంత స్ట్రెచ్ చేయాలని చెప్తే, అలాగే విటీ అనేది స్టార్టింగ్లో రొటేట్ చేస్తాం అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ ది సింగులర్ వాల్యూ డీకంపోజిషన్.